నమస్కారం తాతయ్య. నమస్తే అమ్మ. ఈరోజు పౌర్ణమి. అవునమ్మా, పౌర్ణమిని. పౌర్ణానికి బూరెలు ఎలా చేస్తారో తెలుపగలరు? ఏముందమ్మా బూరెలు చేయడం పెద్ద కష్టమేమి కాదురా. దేంతో బూరెలు చేయాలనుకుంటున్నావో అవి ఉడకబెట్టేస్తావు, ఆ మాత్రం బెల్లం వేస్తావు, చిటికెడు ఇలాచీ పౌడరు, చిటికెడు ఉప్పు వేసి పొయ్యి మీద పెడితే అది దగ్గరికి ముద్ద చుట్టినట్టుగా వస్తుంది. ఆ ముద్ద చుట్టిన దానికి వచ్చినప్పుడు దించేస్తావు, వంటలు చుట్టేస్తావు, సోయలు వేసేస్తావు. సోయ అంటే ఎలా తెలుసు కదా, బియ్యం పిండి మైదా పిండి కలిపేసి సోయ వేస్తారు కొంతమంది, మినప్పిండి కలిపేసి సోయ వేస్తారు కొంతమంది. ఎలాగైనా చక్కటి బూరెలు వచ్చేస్తాయి. ఒకటంటే రెండు సార్లు చేస్తే అవే వచ్చేస్తాయిరా. చాలా ఈజీ. ఈసారి చేసి చూడు. ఏంటి మరి బూరెలు గట్ట చేస్తుండవు, తాతకు పంపించవా? 2 పంపించరాదమ్మా, తిని చాలా రోజులు అయింది. మా ఆవిడ చచ్చిపోయి ఒక 5 సంవత్సరాలు అయ్యింది, ఏ బూరి తినలేదు. 2 పంపిస్తే తినడా తాతయ్య? ఏమీ లేదు, చక్కగా చేయి. 1-2 సార్లు చేస్తే 3సారి చక్కగా వచ్చేస్తుంది. బూరెలు చేసి నీ అనుభూతిని తెలియజేస్తే నేను సంతోషిస్తాను. పలానా సార్లు ఉంటాను.